రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా మహబూబ్నగర్లోని ఆర్ఎండ్బి అతిథి గృహం నుంచి తెలంగాణ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఎన్ఎంజీ మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ సారథ్యంలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని అసెంబ్లీలో చట్టం చేసినట్లు వారు గుర్తు చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి బర్త్డే కేక్ కట్ చేసి రాహుల్ గాంధీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు రాహుల్ గాంధీ గారు అంటేనే సామాజిక న్యాయం అని చెప్పేసి ఈరోజు భారతదేశం యావత్తు కూడా ఆలోచన చేస్తున్న తరుణం. దానికి ప్రధాన కారణం భారత్ జోడో యాత్ర. ఎంతో సాహసోపేతంతో కూడిన భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు దాదాపు 4300 కిలోమీటర్లు ఎండనక వాననక చలనక భారతదేశాన్ని ఏకం చేయాలి, భారతదేశంలో అందరూ సమానమైన ఆలోచనతో ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ప్రపంచంలో ఏ నాయకుడు చేయని ఒక సాహసోపేతమైన యాత్ర భారత్ జోడో యాత్ర చేసిన మా నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారి గొప్పతనం గురించి ఈరోజు అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా మేమెంతో మాకంతా అనే నినాదంతో ఈరోజు రాహుల్ గాంధీ గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకొని భారతదేశం మొత్తం కూడా కులగణన చేయాలని చెప్పేసి మొట్టమొదటిగా ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి ఈరోజు శ్రీ రాహుల్ గాంధీ గారు. ఆయన ఆదేశాల ప్రకారం ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కులగణన చేసి ఎవరు ఎంత అనేది మొత్తం నిర్ణయం చేసి ఆ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం కూడా ఈ కులగణన విషయంలో నిర్ణయం తీసుకున్నదంటే దానికి ప్రధాన కారకులు శ్రీ రాహుల్ గాంధీ గారి అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తప్పకుండా గతంలో ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు ఈ భారతదేశంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు, ముఖ్యంగా బడుగు బలైన వర్గాలకు, మైనారిటీ వర్గాలకు ఎంతో గొప్ప సాధించిన వ్యక్తులు రాజీవ్ గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు. వారి బాటలోనే ఈరోజు వారి తనయుడు శ్రీ రాహుల్ గాంధీ గారు నడుస్తా ఉన్నారు. ఈరోజు రాహుల్ గాంధీ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు బీసీ కులాలన్నీ అన్ని కూడా పెద్ద ఎత్తున వివిధ కుల సంఘాలు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. వాళ్ళకు కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.